అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఉపసభాపతి తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు రఘురామ తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సజావుగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. భక్తులతో కూడా క్యూ లైన్లో మాట్లాడటం జరిగింది. ఈ సంవత్సరం ఏర్పాట్లకు ప్రజలు భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. మొన్న ప్రారంభమైన విజయవాడ ఉత్సవం కూడా అమ్మవారి దయతో విజయవంతం కావాలని, ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించుకోవటం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అత్యంత భక్తితో కొలుచుకునే ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలని ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలతో చాలా చక్కగా చేస్తుందండి. 11 రోజులు కూడా అమ్మవారి దర్శనాలతో సకల జనులకి మంచి జరగాలని, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలోని సుఖ సంతోషాలతో సుభిక్షంగా రాష్ట్రం ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.